దేశవ్యాప్తంగా కులగణనకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో జనాభా లెక్కలతో పాటే కులగణనను నిర్వహించాలని కేంద్రం తీర్మానించింది. తెలంగాణ, కర్ణాటకలో కులగణన జరిపిన కాంగ్రెస్ ను రాజకీయంగా తిప్పికొట్టేందుకు మోదీ ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ అని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. బీజేపీ మాత్రం దశాబ్దాలుగా కాంగ్రెస్ ఈ అంశాన్ని విస్మరించిందని విమర్శించగా, కాంగ్రెస్ అగ్రనేతలు తమ డిమాండ్ నెరవేరిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఏకంగా మోదీ సర్కార్ ఆకస్మిక నిర్ణయమని పేర్కొంటూ కులగణనను స్వాగతించారు. వామపక్షాలు మాత్రం ఇప్పటికే ఆలస్యం జరిగిందని ఆరోపించాయి. బీజేపీ మిత్రపక్షాలు మోదీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో సమ్మిళిత వృద్ధి వేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్లో జన కులగణనను ప్రారంభించి 2 ఏళ్లలో ముగించనున్నట్లు సమాచారం. దేశంలో సమ్మిళిత వృద్దిపై ప్రధాని మోదీకి ఉన్న నిబద్దతకు నిదర్శనం కులగణన నిర్ణయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమని, దీనివల్ల సమాజంలో అణగారిన వర్గాలకు మేలు జరిగే విధానాల రూపకల్పన సుసాధ్యమవుతుందని అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ తో దేశంలో సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ కు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నిర్ణయంతో రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతుందన్నారు. దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, కులగణన కోసం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పోరాడిందని రేవంత్ అన్నారు.